కూర్చోండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏవో ఆలోచనలు వాంఛలు నన్ను లాగుతూ ఉంటాయి. దానిని అధిగమించడం ఎట్లా? ఆలోచనలని నిగ్రహించటానికి నేను ఏ ఏ నియమాలను పాటించాలి? ఇది ప్రశ్నిస్తున్నారు. భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీవు ఆత్మపై కేంద్రీకరించటం ఎక్కువైన కొద్దీ ఆలోచనలు వాటంతట అవే రాలిపోతాయి. మనస్సు ఆలోచనలు సమూహమే తప్ప మరేమీ కాదు. ఆలోచనలన్నిటికీ మూలం నేను అనే భావం. ఈ నేను ఎవరో గమనిస్తే, అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తోందో కనుగొంటే అన్ని వాంఛలు ఆత్మలో విలీనమైపోతాయి. ఆత్మవిచారం అంటే ఇష్టం లేని వారికి, ఆత్మవిచారాన్ని చేయలేని వారి కోసమే కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఒక నిర్ణీత సమయానికి నిద్ర లేవటం, స్నానం చేయటం, మంత్రం, జపం, ఆచారాలను పాటించడం వంటివి. ఆత్మవిచారం చేయగలిగిన వారికి ఈ నియమాలన్నీ అనవసరం. ఇది సబ్జెక్ట్.
ఫ్యాన్ మీకు వేసుకున్నారు, అది వేయచ్చు కదండి. అది గను ఎక్కిపోతే ఇంకెక్కడన్నా పెట్టుకోండి, దాని మీద పెట్టాలనే ఉంది. అరుణాచల శివ. మనకు నియమాలు అక్కర్లేదంటండి ఎవరికే, డైరెక్ట్గా నేను అని పట్టుకోవాలనుకుంటే పట్టుకున్నారా మరి మీరు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ లాంగ్వేజ్లు ఏమి నేర్చుకోక్కర్లేదు నేను పట్టుకోవాలంటే. లెక్కలు నేర్చుకోక్కర్లేదు నేను పట్టుకోవటానికి. మీకు వంట వచ్చినా పర్లేదు, రాపోయినా పర్లేదు, నేను పట్టుకోవడానికి అది ఆటంకం కాదు. అసలు మీరు పని చేసినా పర్లేదు, పని చేయకపోయినా పర్లేదు, ఎలాగొన్నా కానీ ఏ నియమం అక్కర్లేదు అంటున్నాడు భగవాన్. తెలివైన వాడు నేను అంటాడు, తెలివి తక్కువవాడు నేను అంటాడు. చదువుకున్నవాడు నేను అంటాడు, చదువుకున్నవాడు కూడా నేనని అంటాడు. అందరి ఉద్దేశంలో నేను అనేది ఏంటి? వాళ్ళ దేహం. మరి చదువుకున్నవాడు నేనంటే దేహం అంటున్నాడు, చదువుకోనోడు నేనంటే దేహం అంటున్నాడు. మరి చదువు వల్ల అదనంగా ఏమొచ్చింది? డబ్బులు ఉన్నవాడు నేనంటే దేహం అంటున్నాడు, డబ్బులు లేనివాడు నేనంటే దేహం అంటున్నాడు. మరి డబ్బు ఉండటం వల్ల అదనంగా ఏమొచ్చింది అడిగి? ఆ నేనెవరో తెలిస్తేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. అంటే ఆత్మజ్ఞానం రావాలంటే నీకు చదువు అవసరం లేదని తెలుస్తుంది, డబ్బు అవసరం లేదని తెలుస్తుంది, అసలు ఏది అవసరం లేదు. నేను ఎవరో అనే మార్గంలో తపస్సు చేసుకునే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అదే చిట్ట చివరిదే. ఒకవేళ మనం మంత్రాలు చేసుకున్నా ఈ మంత్రాలన్నీ దేనికోసం? ఏకాగ్రత కోసం. ఆ మంత్రాధిష్టాన దేవత ఏం చేస్తారో మనకే పవిత్రతనిస్తారు, ఏకాగ్రతనిస్తారు, శక్తినిస్తారు. ఏ శక్తిని? నేను ఎవరో అనే దగ్గర నిలబెట్టే శక్తిని ఇస్తారు. మీరు శివుణ్ణి పూజించిన, విష్ణువుని అర్చించిన వాళ్ళందరూ ఏం చేస్తారో నేను దగ్గర నిలబెట్టడానికి పవిత్రతనిస్తారు. పవిత్రత లేకపోతే నిలబడదు. పవిత్రత అంటే ఏంటి? నువ్వుగానే ఉంటావు, నిన్ను అంటుకుని ఏముండవు. ప్యూర్ వాటర్ ఉంటుందనుకోండి, దాంట్లో పందారు వేసారు అనుకోండి, పందారు నీళ్ళు అవుతాయి. ఉప్పు వేస్తే ఉప్పు నీళ్ళు అవుతాయి. ఆ పందారుని తీసేయాలి, ఉప్పుని తీసేయాలి. నీళ్ళు ఉప్పు పడిపోయింది అనుకోండి, ఉప్పు తీసేయాలంటే ఏం చేస్తారా?
మీరైతే ఏం చేస్తారా? ఉప్పుని తీసేయాలి. ఎలా తీస్తారా? పడగడితే పోతుందా? పోదా. మరి ఎలా తీస్తారా? ఎలా తీస్తారమ్మా? ఉప్పు నీరు ఉందే, లేదా నీళ్ళలో మీరు ఉప్పు కలిపారు, కావాలని కలుపుకున్నారు, దాన్ని మళ్ళీ వేరు చేయాలంటే అలాగా? కొన్ని పందారు నీళ్ళు ఉన్నాయి, పందారు తీయగా ఉంటుంది, ఆ పందారుని వేరు చేయాలంటే ఎలాగా? మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అదే ఏం చేస్తారా? మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఆవిరి వస్తుంది. ఆ పందారు అడుక్కి ఉండిపోద్ది. ఆవిరిని ఒక చోటకు పట్టాలి, మళ్ళీ అది ఇంకో దాంట్లోకి తీయాలి. ఆవిరి పైకి వెళ్తుంది. ఉప్పు నీళ్ళని మీరు ఏం చేయాలి? మరగబెట్టాలి. పైకి ఆవిరి వస్తూ ఉంటుంది. ఆ ఆవిరి ఇంకో దాంట్లోకి పట్టాలి, ఏదైనా గొట్టం పెట్టి. అప్పుడు నీళ్లు నీళ్లుగా వచ్చేస్తాయి, ఉప్పు ఉప్పు కింద ఉండిపోతాయి. స్వచ్ఛమైన నీరు. ఆ విధంగా వస్తుంది. మనం తెలుసో తెలియకో పందార్లో ఉప్పులు నిమ్మకాయలు అని కలిపేసుకున్నాం. ఎన్నో జన్మల్లో కలిపేసుకున్నాం. కలిపేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. నేను అనేది పట్టుకోవాలంటే నువ్వుగానే ఉండాలి. నువ్వు నేను అనేది ఎవరి మనస్సు అంటే నా మనస్సు. ఆ నేను అనేది పట్టుకోవాలంటే ఈ మనసును కూడా అధిగమించాలి. మనసును అధిగమించే క్రమంలో మనసు లేదని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఇవన్నీ బయటికి పోవాలి. ఏవైతే అంటిపెట్టుకుని ఉంటాయో అవన్నీ బయటికి పోతాయి. దానికి మంట తప్పదు. మంట పెట్టడం తప్పించి వేరే మార్గం లేదు. మాకు ఉప్పు తీసేయండి, మాలో ఉన్న ఉప్పుని తీసేయండి, మాలో ఉన్న పులుపుని తీసేయండి, చింతపండు ఏమైనా ఉంటే అది తీసేయండి, అందరూ ఉంటే అది కూడా తీసేయండి, కానీ మంట పెట్టొద్దు అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? మంట పెట్టవచ్చు, కానీ ఆ మంటనే మంటగా కాకుండా అది ఒక ఆనందంగా మార్చేసుకునే పద్ధతి. అది భక్తి మార్గం. మంట నీకు మంటగా అనిపించదు. ఆ గోకులంలోకి ఒక ఆవిడ కోళ్ళ కింద వెళ్ళింది. ఆ కృష్ణుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళ అత్తగారు వెళ్ళనవట్లేదు. ఏదో నీళ్ళు కాస్తుంది. నీళ్ళు కాస్తా ఆ కట్టు బదులు చేయట్టేసింది. తెలియట్లేదు దానికి, మండిపోతుంది, చేయి కాలిపోతుంది. అవి గబగబా అత్తగారు చూసి బయటకు లాగింది. అయ్యో మా కోళ్ళకి చేయి కాలిపోయింది అని చెప్పి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళింది. అత్తగారు తీసుకెళ్ళింది. చేయి కాలిపోయింది. ఆవిడకి నమ్మకం ఉంది ఎంతగానే. ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళా. కృష్ణుడు అంటే తెలుసు. తీసుకెళ్ళేసరికి ఆయన చూశాడు. ఏదో మాట్లాడుతూ ఉండగానే చేయి మామూలు అయిపోయింది. కాలిపోయిన చేయి మళ్ళీ వచ్చేసింది. అందుకే మంట చేయి కాలిపోతున్నా కానీ తెలియలేదు ఎంతగానే. ఎందువల్ల తెలియలేదు? దిష్టి అంతా ఎక్కడ ఉంది? కృష్ణుడి మీద ఉంది. మనకి మోహాలు తెలుసు, కామాలు తెలుసు. ఈ కృష్ణుడి మీద ఉన్న ఆ భావం ఏంటనేది మనకు తెలియదు. అది
మన పాడు బుర్రలో పాడు మనసులోను అటువంటి భావన కూడా ఉంటుంది. అయ్యో అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, మా అత్తగారు వెళ్ళొద్దంటుంది అని కృష్ణుడి మీదే ఉండిపోయింది దిష్టి. ఎక్కడో దూరంగా చూసింది అంతే, దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళా. కానీ ఎన్నో జన్మల్లో తపస్సు ఉంటేనే కానీ అది రాదు. అందుకని నారదుల వారు ఏమన్నారు, ప్రేమ రూపం అన్నారు భక్తిని. ఇంకా డెఫినేషన్ ఇంకా లోతుగా ఉంటుంది అది. సత్యప్రేమ రూపం ఏదో అన్నారు. మనం ఈ కుక్కల్లాగా పిల్లుల్లాగా పుట్టేసి బతికేసి ఇలా భూమి మీదకి వచ్చాం కదా. మహా అయితే మనకి మోహం తెలుసు, కామం తెలుసు. ప్రేమ గురించి ఏం తెలుసు మనకి? స్వచ్ఛమైన ప్రేమ గురించి మనకేం తెలుసు? ఏమీ తెలియదు, గోరంత కూడా తెలియదు మనకి. ఉంచేదంటే అసలైన కారణం ఏంటి? లోపం ఎక్కడ ఉంది? మనం దేహం అనుకుంటున్నాం. ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ భగవాన్ ఆయనకి జ్ఞానం వచ్చిన కాడ నుంచి మళ్ళీ అరుణగిరిలో కలిసే వరకు కూడా ఇదే చెప్పాడు, నువ్వు దేహం కాదురా బాబు, దేహం కాదురా బాబు అని చెప్పాడు. ఆయన ఆ ఒకటే చెప్పాడు, నువ్వు తెలుసుకో, నువ్వు దేహం కాదు అని చెప్పాడు. ఆ ఒకటి తప్పించి అన్నీ చేస్తాం మనం. ఈ విచారణ మార్గంలోకి అందరూ వెళ్ళొచ్చు. ఇది కొంతమందికే సూట్ అయ్యేది కాదు, అందరికీ సూట్ అవుతుంది. నేను దగ్గర ఎంచేదంటే పూర్వజన్మల్లో ఉన్న సంస్కారాలను బట్టి మొట్టమొదటిలో సూట్ అవ్వకపోవచ్చు, కానీ కొంత జపం చేయగా కొంత సంకీర్తన చేయగా పూజలు పునస్కారాలు చేయగా ఏ రోజుకైతే మిగతా అన్నీ వదిలేసి ఇంకా నేను దగ్గర ఉండటం వస్తుందో, అంటే బరువులు తగ్గించుకోవాలి. ఎవరికైతే బరువులు తక్కువగా ఉంటాయో వాళ్ళకే విచారణ బాగా అబ్బుద్ది. లేదా గురువు యొక్క అనుగ్రహం అని ఉండాలి. మనకు బరువులు ఉన్నా కానీ విచారణ వచ్చేస్తుంది. ఆ ఉప్పు నీటిలో ఏమన్నా విత్తనం వేస్తే వస్తుందా? మొలుస్తుందా? కానీ మొలిచేస్తుంది గురువు అనుగ్రహం ఉంటే. మన మనసంతా ఉప్పు అనుకోండి, ఆ చౌడు నెలలో ఏం పుట్టాం. గురువు తెలుసుకుంటే ఏదైనా సాధ్యమే. అందుకనే పెద్దలు ఏమన్నారో, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఇంకేమన్నారో, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఎవరైతే సాక్షాత్తు పరబ్రహ్మ ఉన్నారో ఆయనకే నేను గురువుగా తీసుకుంటున్నాను. బ్రహ్మగారు చేసే పని గురువు చేసేస్తాడు. అంటే బ్రహ్మ లక్షణాలు ఉంటాయి, విష్ణువు లక్షణాలు ఉంటాయి, మహేశ్వర లక్షణాలు కూడా ఉంటాయి. ముగ్గురు లక్షణాలు కూడా గురువులో ఉంటాయి. ఎవరికి? ఆత్మజ్ఞానం పొందిన గురువుకి అయితే ఉంటాయి. పుస్తకాలు చదువుకొని ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకు ఉండవు. గురువు అంటే అక్కడ ఆత్మజ్ఞానం పొందిన గురువే. బ్రహ్మగారు రాసిన రాత మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తే అయస్కాంతం ఎలాగైతే అక్కడ ఒక అయస్కాంత పరిధిలోకి వెళ్ళిపోద్దాం, అలాగే
సద్గురు ఎవరైతే ఉంటారో, ఆత్మజ్ఞానం పొంది ఉంటారో వాళ్ళ సన్నిధి, అసలు గురు సన్నిధే పెద్ద చాప్టర్ అది. గురు సన్నిధి. ఇప్పుడు మీరు ఎండలో కూర్చుంటే సూర్యరశ్మి ఎలాగైతే తగులుతుందో, అలాగే ఒక ఆత్మజ్ఞానం పొందిన గురువు దగ్గర కూర్చుంటే మనకి ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి. సూర్యకిరణాలు తాగితే ఎండలో కూర్చుంటే అది ఎంత సహజమో, సద్గురువు సన్నిధిలో కూర్చుంటే ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి మన లోపల. ఒక ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ సద్గురువు సన్నిధిలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆయనకు కూడా తెలియదు. ఈశ్వరుడు అలా ఉంటాడంతే, చేసేదంతా అమ్మవారే చేసుకుపోతాడు. కానీ తస్మై శ్రీ గురవే నమః అటువంటి, అంటే ఎవరైతే పరబ్రహ్మంగా ఉన్నారో, గురు సాక్షాత్ పరబ్రహ్మ, అటువంటి వాడిని మనం శరణాగతి చెందితే, వారికి నమస్కారం పెడితే వారి సన్నిధిలో ఇవి జరుగుతాయి. ఎన్నో శాస్త్రాల్లో చెప్పారు. నదుల్లో మునిగితే పాపాలు పోతాయి, గురు సన్నిధిలో ఉన్న పాపాలు పోతాయి. పాపాలు పోయినప్పుడు ఏమవుతుంది? ఆ పాపాల తాలూకు భవిష్యత్తులో రాబోయే రోగాలు ఏమి రావు ఇంక మనకి. గురువు ఏం చేస్తాడు? వాళ్ళకి మనసుండి చెప్పటం కాదు, ఒక పావుగంట అరగంట కూర్చుని వెళ్ళు అని చెబుతాడు అనుకోండి. అలా కూర్చుని వెళ్తే భవిష్యత్తులో ఏదో ఒక 6 నెలలుగా సంవత్సరానికి రాబోయేది ఏమైనా ఉంటే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ ఆ నోటంటే అలా చెప్పేస్తుంది. గురువుకి కూడా ఏం తెలియదు. అది ఇదేంటిది కొంచెంసేపు కూర్చుని వెళ్ళమంటున్నాడు అంటే, ఈయనకి పని ఏమి లేకపోతే మాకు పనులు లేవా? ఆదివారం ఎలా సిద్ధం అవుతున్నాం కదా, అన్నీ ఇడిచిపెట్టుకుని వచ్చేస్తున్నారండి. ఏవైతే బండలో ఉన్నాయో మీకు రాబోయే కాలాల్లో ఏవైతే దుఃఖ ప్రారంధాలు ఉన్నాయో అవన్నీ సన్నిధి మాత్రం చేత కరిగిపోతాయి. ఒక అరగంట కూర్చుని వెళ్ళు అంటే వెళ్ళొచ్చులే, ఏముంది, ఎలాగ సత్సంగానికి వెళ్తున్నాం కదా, కొన్ని సత్సంగంలో ఒక అరగంట కూర్చోవచ్చు కదా. వాళ్ళకి భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ చెబుతుంది. అంచేత గురువు ఉన్నటువంటి ఆ మాట వస్తుంది. ఆ కూర్చుని వెళ్తే కరిగిపోద్ది కదా, ఒంటి మీదగా రాదు కదా. అంటే సర్వస్వ శరణాగతి లేదు అక్కడ. ఎందుకుండదు? మన నీళ్ళల్లో ఉప్పు మన మసాన్ని కలిసిపోయి ఉన్నాయి, మన మనసులో ఇంకా అయ్యో కరిగిపోయి ఉన్నాయి. ఎన్నో బంధాలు కరిగిపోయి ఉంటాయి. వాటిని మన అంతా మనం తీసుకోలేము. సన్నిధిలో కూర్చోవడం వల్ల, గురు సన్నిధిలో కూర్చోవడం వల్ల బ్రహ్మగారు చేసే పని జరిగిపోతూ ఉంటుంది. గురువేం చేయడం వెళ్ళని ఆ సన్నిధి ప్రభావం అటువంటిది. ఆ జ్యోతి స్వరూపుడు లెక్క. భగవాన్ దేహం విడిచిపెట్టినప్పుడు ఎందులో కలిసాడు? కాంతిపుంజం అయిపోయి గిరిలో కలిసిపోయాడు. అంటే అప్పటి వరకు భగవాన్ ఆ దేహంతో ఉన్నప్పుడు ఎవరున్నారు లోపల? ఆ కాంతే ఉంది. అదే కాంతి, అదే శాంతి, అదే రోగ నివారణి, అదే జ్ఞానాన్ని ఇచ్చేది. సన్నిధిలో కూర్చోన్నంత మాత్రం చేత కొన్ని వేల రకాల
ఉపకారాలు ఉన్నాయి, వందలు కాదు, కొన్ని వేల రకాలు. అవన్నీ చెప్పండి, చెబుతూనే కూర్చుంటాం అంటే వెళ్ళరండి అంటారు అంతే. అనుభవంలోకి వచ్చేదాకా తెలియదు అది. ఒక మహా శక్తి క్షేత్రం, ఒక మహా జ్ఞానక్షేత్రం, ఒక మహా శాంతి క్షేత్రం, ఆ వైబ్ అది గురువు. మనం కేవలం ఒక దేహమాతృడిగానే చూస్తే ఆ లాభాలన్నీ కూడా మిస్ అవుతాం మనం. ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వీళ్ళే కదా మొత్తం సృష్టించడం, నడిపించడం, లయం చేయడం, అంతే కదా. వాళ్ళు మించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఇది సృష్టి వరకు చూసుకుంటే లేరు కదా. ఒక మహా సృష్టికే అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. ఆ ముగ్గురు కలిపి ఒకళ్ళో ఉన్నాడు కదా. మనబోటి బుట్టబొడ్డోళ్ళని చూడలేడా? మన కష్టమే ఉందమ్మా. ఈ సర్వం సృష్టి కూడా వాడికి బుడగా. నువ్వేదో జ్ఞానం కోసం తంటాలు పడుతున్నావు అనుకో, కొన్ని మాలిన్యాలు ఉన్నాయనుకో, గుర్తు చేయడం కోసం దేవతల చట్టం ఒకటి ఉంటుంది కాబట్టి, ఇదిగో పలానా మాలిన్యాలు ఉన్నాయి, ఓ సద్గురువు నిన్ను ఆశ్రయించుకుని వీళ్ళు ఉన్నారు, పలానా మాలిన్యాలు ఉన్నాయి, వాళ్ళకి పరీక్షలు పెట్టుకుంటామంటే మరి పెట్టుకోమనాలి కదా, తప్పదు కదా. ఆ మాలిన్యాలని అసలు గుర్తించే స్థాయి రావాలి ముందు. విడిపించుకోవడం తర్వాత. మనలో పలానా మాలిన్యాలు ఉన్నాయే, పలానా బంధాలు ఉన్నాయే, అవి నేను పెట్టుకున్నాయే కానీ ఇతరులు పెట్టినవి కాదు. మీకు మణిమాలలో వస్తుంది కదా, రోగాలు రొచ్చులు ఎన్నైనా భర్యంతు, ఏంటది? అజ్ఞానం తీస్తే చాలు నాకు. నువ్వు రోగాలు ఇస్తావా, ఇచ్చే. రొచ్చులు ఇస్తావా, ఇచ్చే. అయ్యే నీ ఇంట్లోయే కాదు, అవి నాయే, నా ఇంట్లోయే అయ్యి. ఇప్పుడు జ్ఞానం కోరుతున్నాను కాబట్టి మరి మా సంగతి ఏంటని అడుగుతాయి, అవి వచ్చి మీద పడతాయి. ఎన్నైనా భార్య ఎంత అని అంటున్నాడు. ఎంచేత జ్ఞానం వస్తే చాలు. అలా భరించడానికే నేను భరించనిస్తాడండి. నీ అంతటి నువ్వు వాటిని విడిచిపెట్టాలి అనే ఒక సంకల్పం ఉంటే చాలు. నీ అంతటి నువ్వు ఎన్నో జన్మల్లో నీకు నువ్వు చుట్టుకున్న ఆ బంధాలు, ఇవి నేను చుట్టుకున్న బంధాలే, వాటిలోంచి నేనే బయటకు రావాలని ముందు ఆ ఇంటెన్షన్ ఉంటే చాలు. ఆ ఇంటెన్షన్ మొత్తం అన్నింటినీ కోసేస్తుంది. ఆ సద్గురు నీటిలోంచి బయటపడలేకపోతున్నాను, నీకు అప్పగించేస్తాను, నువ్వు చూసుకో అంటే సరిపోద్ది. ఆడు కోసేసిన తర్వాత నువ్వు పట్టుకుందాం అనుకున్నా అంటే నువ్వు వెళ్ళి పట్టుకుందాం అని చూడకూడదు. నీకు ఆత్మజ్ఞానం కావాలి. ఎవరికి కావాలి? నీకే కావాలి. మరి నువ్వెవరో ముందు నిన్ను నువ్వు చూసుకోవాలి కదా. ఆత్మజ్ఞానం ఎవరికి కావాలి? నీకే కావాలి. నువ్వెవరో అంటే నేను ఎవరో అని చూసుకుంటా. నేను దగ్గరే ఉంటాం, మొదలు పెడతా. ఎక్కడ ఉంటావు అమ్మా? నేను దగ్గర ఉంటాం, మొదలు పెడతా.
ఆ పనిలో నీ పనిలోనే పడ్డా కానీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. దాని మీద బలి అంటే ఆత్మజ్ఞానం పొందే తీరాలి, ఈ జన్మలో ఖచ్చితంగా పొంది తీరాలి అని దృఢమైన సంకల్పం ఉంటే నీకు ఆ నిష్ట కుదిరిపోతుంది. నేను పొందే తీరాలి అని. అలా కాకుండా నాకు ఇది కావాలి, మళ్ళీ ఇంట్లో గొడవలు కావాలి, బయట గొడవలు కావాలి, ఎన్ని కావాలనుకుంటే వెళ్ళమంటారు. అది ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ అయి ఉండాలి. నేను దగ్గర ఉండటం అనేది అదే ఫస్ట్, అదే లాస్ట్, అంత టాప్ మోస్ట్ ప్రయారిటీ అయితే కనుక నీకు ఖచ్చితంగా వస్తుంది. నీకు ఒకవేళ బలం సరిపోతే గురువే ఇస్తాడు. ఉనికిలో ముంచేస్తాడు నేను పట్టుకుని. గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అలా ఉనికిగా ఉండిపోతారో, ఉండటంగా ఉండిపోతారు. ఈ అహంకారం ఏం చెబుతుంది? నేను సాధించేసాను అంటుంది. అది ఎక్కడ సాధింతుంది? ఇన్ని బంధాలు పెట్టుకుని. మన బంధాలే అంటే మనం సృష్టించుకున్న బంధాలే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, కానీ ఈ సృష్టిలో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అసలు మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అసలు సృష్టి లేదు. నువ్వుగా ఉండటం మొదలు పెడితే, ఉండటంగానే ఉంటే, ఆ ఉండటం అనే దాంట్లో నువ్వు బయటకు రావడానికి ఇష్టపడవు. అసలు నువ్వు మంచినీళ్ళు తాగినా కానీ ఉండటంగానే ఉంటావు. మంచినీళ్ళు తాగేది ఏంటి? నీ దేహం ఒక గ్లాసుతో నీళ్ళు తాగుతుంది. ఇదంతా ఒక కల్పన. ఇదంతా ఒక కళ. ఇంకా దానికి టైమింగ్స్తో సంబంధం ఏముంది? ఒక్కసారి అంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఆ తత్వం నిశ్చలం అవుతూ ఉండాలి. ఎందుకు నిశ్చలం అవుతావు? గురువు తత్వం తెలుపుతాడు, దాన్ని నిశ్చలం చేసుకోవడం నీ వంతు. శాంతిని ఇస్తాడు గురువు, దాన్ని నిలబెట్టుకోవడం నీ వంతు. ఎందుకు నిలబడదా? ఈ లోకం నిజం అనుకుంటున్నావు, ఈ సంసారం నిజం అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ దేహం అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే దేహం అనుకుంటావో ఖచ్చితంగా నీకు బంధాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరో లేరు. అసలు ఇదంతా ఒక కళ. ఆ కళలో ఉన్న మనుషులే నిజం అనుకుని వాళ్ళ కోసం బోళ్ళంత ఏడుపు ఎడుతాం. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు అంట. చేయడానికి వాళ్ళు ఉన్నారు అసలు? నీకు రాత్రికి ఆలోచన అనుకో, కళ్ళ ఎవరో నిన్ను సేదపడి చేసి చంపేస్తున్నారనుకో, అవి బాబు అని చెప్పి భయపడిపోతావు కదా. ఈలోపు మెలుగు వచ్చేద్ది కదా. అప్పుడు ఆ కళ్ళ పోసిన వాళ్ళని ఏమని అంటావా? నీకు నిజంగా ఏమన్నా జరిగిందా? జస్ట్ కళ్ళలోంచి ఇళ్ళకి వస్తేనే అది అబద్ధం. ఇళ్ళలోంచి కూడా బయటకు వచ్చాయి. ఇది సులువు. వాళ్ళు ఎవరేదో చేశారు, వీళ్ళు ఎవరో ఎందుకు వచ్చింది ఇదంతా? కళ్ళ అనారోగ్యం ఉంది, వెలుగు వచ్చిందారు నీకు ఉందా? శుభ్రంగా ఉన్నావు నువ్వు. అలాగే ఇళ్ళ అనారోగ్యం ఉంది, దాంట్లోంచి బయటకు వచ్చాయి అంటున్నాడు భగవాన్. ఇది ఇళ్ళలోంచే బయటకు వచ్చాయి. వాళ్ళ దేహమే కాదు. కళ్ళ అనారోగ్యం వెలుగు వచ్చిన తర్వాత నిన్ను ఎలాగైతే భయపెట్టదో, నేను అలా కదా, నేను భయపడతానండి అంటే నువ్వంటే ఇంకెవడేం చేయలేడు. అదే గుర్తు తెచ్చుకుని రాత్రి కాలం వచ్చింది, కళ్ళలో నాకు అనారోగ్యం వచ్చింది, అందరూ సూత కూడా వచ్చేస్తున్నారు, యాపిల్ కాయలు తీగ పట్టుకొస్తున్నారు. కళ్ళ
అవన్నీ జరిగినాయని నిజమే అది మెలుగు వచ్చిన తర్వాత నువ్వు దాన్నే స్మరించుకుంటే అది నిజం నిజం అనుకుంటే ఎవడేం చేస్తాడు? అది నిజం కాదు. నీకు తెలుసు అది నిజం కాదని. మీరు ఇల్లా జరిగింది నిజమా? నువ్వు భగవాన్ చెప్పిన సబ్జెక్ట్ని ఎంతవరకు నీ జీవితంలో అన్వయించుకుంటున్నా, ఈ జీవితంలో ఎంతవరకు దాన్ని ఆచరిస్తున్నా, అదే కదా పరీక్ష అంటే. ఏముంది? ఏమైపోతుంది? గురువు చూపులో పడ్డవాడు ఎటుండేవాడు అంటే పులి నోట్లో పడ్డ మాంసం కండని చెప్పాడు. ఎవరో పులి నోట్లో ఒక్కసారి మాంసం ముక్క పెడితే వెళ్ళి నేను లాగేసుకుంటానంటే ఇవ్వతుంది. అలాగే ఒక్కసారి భగవాన్ పట్టుకున్న తర్వాత నేను అంటే నీ అంతటి నువ్వు భగవాన్కి ఏమన్నా ద్రోహం చేసి నీకు అహంకారం పెరిగిపోయో, కీర్తి పిచ్చ పెరిగిపోయో, ఇంకోటో అహంకారం పెరిగి బయటికి వెళ్తే ఏమండవు. చాలా ఉన్నాయో జన్మలో ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ సిద్ధం అవుతారు అనుకుంటాడు. నీకు ఏ అహంకారం పెరగకుండా నేను తప్పించుకుంటాను అంటే బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళేది ఉండదు. అహంకారంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆ తర్వాత జన్మల్లో ఎక్కడో దగ్గర మళ్ళీ ఇక్కడే కలుపుతారు. నేను అనే దాని ద్వారా తప్పించి రెండో మార్గం లేదని చెప్పాడు. ఎన్ని మార్గాల్లో పొందినా కానీ ఆఖరికి అక్కడికే వస్తాం. పొందవలసింది ఎవరో ఆడు ముందు తెలియాలి, వాళ్ళు లేడని తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్ళి లేకపోతే కదా. ఇప్పుడు ఎవరినో ప్రేమించి ఈయన చేసేసుకుంటారు. ఏం చేత? అమ్మ నాన్న తెలిసి వీడికి ఏమైనా కాపురం చేస్తారో చేయరు, మళ్ళీ ఆఖరికి విడిపోతారు. కొంచెం నిజాయితీ ఉండు, కానీ సాధనలోనే నిజాయితీగా ఉండు. నీకు భగవాన్ అంటే ఇష్టం, విచారణ అంటే ఇష్టం, చేసుకో. ఎవరు వద్దంటారో? వద్దన్నా కానీ నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, ఇంకొకరి చేత నేను తాళి కట్టించుకోను అని నిజాయితీగా చెప్పేస్తే ఒక తిట్టినా ఒక దెబ్బ వేసినా కానీ మిగతా వాళ్ళందరూ పరుగు పోదు కదా. పెళ్ళి అయిపోవటం, తలకాయం చేసుకోవటం, తాళి కట్టించుకోవటం, మళ్ళీ ఆడితోడేమో కట్టుకున్న ఆడితోడేమో నేను ప్రేమించానంటాం, ఆవిడ మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకటికి ఇవ్వటం. ఇలా ఇచ్చారంట, నిన్న తెలిసింది. ఆ కట్టుకున్నవాడు ఆ ప్రేమించినోడి దగ్గర తీసుకెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిందంట. నాకు 40 లక్షలు ఇస్తేనే కానీ విడాకులు ఇవ్వనందంట. ఏంటి చేస్తాలా? వాళ్ళకే మనకి అసలు తేడా ఏమైనా ఉందా అంటున్నాను నేను. అది 40 లక్షలు అవ్వాలా వదిలేయాలంటే? ప్రేమించింది అది, తల్లిదండ్రుల దగ్గర చెప్పలేనిది అది. పోనీ ఏది ఇటు తాళి కట్టేసాడు. ఇటు మంచోడు కాబట్టి ఏం చేసాడు? పోనీ నువ్వు ప్రేమించి వెళ్ళిపో, పిల్ల అయినా కానీ నాకు వద్దులే నువ్వు అని ఇచ్చేసాడు. అది కట్టుకున్న ప్రేమించినోడికి తీసుకెళ్ళి దిగబెట్టేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేం చేసింది? నేను విడాకులు ఇవ్వాలని 40 లక్షలు ఇవ్వాలంటుంది. మనం చేసే పనులు కూడా ఇలాగే ఉన్నాయి. దానికేనే మన సాధకులకి పెద్ద తేడా ఏం లేదు. వారానికి జస్ట్ ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతే కరిగిపోయేదానికి. అలా రాకుండా ముందే చెప్పేస్తాడు గురువు తెలుసుండి చెప్పడం. శ్రీనివాస లాంటి వారు అనుకుంటారు గురువు తెలుసుండే చెప్పి, అంటే తెలియదు ఎంతకన్నా. అవన్నీ సిద్ధులు ప్రదర్శించే వాళ్ళకి, సిద్ధులు అట్టే పెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సిద్ధుల్ని ఉంచుకోడు ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా. వాళ్ళకి కూడా తెలియకుండానే వాళ్ళు నోట ఆ వాక్కు వస్తుంది.
వారానికి ఒక అరగంట కూర్చుని వెళ్ళామంటే కూర్చుని వెళ్తే సరిపోద్ది, ఇంకేం అక్కలు. లేదా అప్పుడప్పుడు వస్తూ ఉండండి మీరు అంటారు. అంటే సత్సంగానికే కాకుండా అప్పుడప్పుడు దర్శనం చేసుకుని, అంటే మెల్లిని ఏ చేతులు ఊపించకుండా వెళ్ళిపోకుండా కనీసం ఒకటో రెండో పళ్ళు పట్టుకుని ఉండాలి కదా. చట్టం ఒకటి ఉండే, గురువు ఇచ్చేద్దాం అనుకుని ఏమి ఇవ్వలేడు. ఏదో నువ్వు ఇవ్వాలి, అప్పుడు వాళ్ళది నీకు ఫలిస్తుంది. సింపుల్గా ఆ మాత్రం చేసుకునే దానికే ఏడుపులే ఏడుపులే. నాకేదో అయిపోయింది. ఏమైపోద్ది? నీ బంద్ అవుతుంది. నువ్వు భగవాన్ నోట్లో పడిపోయావు, భగవాన్ కంట్లో పడిపోయిన తర్వాత ఎవడి వల్ల అవుతుంది? నీ అంతటి నువ్వు దూరం అవ్వాలి తప్పించి భగవాన్కే. ఎప్పుడు నువ్వు భగవాన్ దూరం అయినా కానీ నీ అంతటి నువ్వే సృష్టించుకున్న మాయ కావచ్చు, పెరిగితనం కావచ్చు, బంధాలు కావచ్చు, నువ్వు చేసుకుంటున్నాయే కానీ ఇతరులకే ఆ శక్తి లేదు. భగవాన్ వాళ్ళని ఊరుకోడు. నీ సహకారం ఉంటే కనుక నువ్వు తప్పించుకుంటావు, భగవాన్ దగ్గర రాలేవు. మాయ నిన్ను అలా ఆడిస్తుంది. నువ్వు ఒక సత్సంగానికి కానీ భగవాన్ దగ్గరికి కానీ రాకుండా ఉండటానికి కేవలం నువ్వే కారణం, ఇతరులు ఎవరే కారణం కాదు. నువ్వు రావాలనుకుంటే వచ్చేస్తావు. నాకు రావాలని ఉందండి అంటే పైకి బొమ్మ అదే కనిపిస్తుంది, వెనకాల బొరుసు కనపడుతుంది, తోక కూడా ఉంది దానికి. నువ్వు వెళ్తే బాగుపడిపోతావో, నువ్వు బాగుపడటం నాకు ఇష్టం లేదు, నాకు కూడి దొరకదు అని అహంకారం చెబుతూ ఉంటుంది. ఈ జన్మకి ఇలా కాంతి ఇచ్చేద్దాం అంటుంది. దాన్ని ఏమంటారంటే సబ్కాన్షియస్ మైండ్ అంటారు. మనకు కనిపించే ముఖం ఒకటి, కనిపించింది ఇంకోటి. ఆ కనిపించింది ఉంది కదా, దాన్ని అది ఎలా ఆడిస్తే ఆడతాం మనం. సబ్కాన్షియస్ మైండ్ పవర్ అది ఎక్కువగా ఉంటే దాని ప్రకారం నడుస్తాం మనం. ఇప్పుడు మనకు మనసు ఉంది కదా, దానికి బుద్ధి పని చేస్తుంది. ముఖ్యమైన టైమింగ్స్లో ఇది పనిచేయదు. ఇది పనిచేస్తున్నట్టు అలా మబ్బుగా ఉంటుంది, వెనకాలతో పనిచేస్తుంది. ఒక సద్గురు సన్నిధులు ఎన్ని కరిగిపోతాయి, ఎన్ని ప్రారంభాలు కరిగిపోతాయి. సన్నిధి చాలు, అసలు మంత్రం కూడా ఏం చేయక్కర్లా. ఎన్ని జన్మలకే ఆ నేను విచారణను పాడుతుంది. అసలు పూర్వజన్మల్లో మనసుని ఏకాగ్రత చేసుకోవడం కోసం మంత్రజపం చేసి 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 అలాగే ఎన్నో త్యాగాలు చేస్తేనే కానీ ఆ నేను అనే దాని దగ్గర నిలబడు. ఆ ఏమి లేకపోయినా కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంటే నువ్వు అన్నీ చేసిన దాంతో సమానంగా నీకు ఆ పవర్ వచ్చేస్తుంది. అంటే ఎన్నో సాధనలో ఒక 50-60 సంవత్సరాల నిత్య సాధన ఉంటేనే కానీ ఇది జపం, స్నానం, పూజ, జపం అంటే అదేనా నది స్నానం, పూజ, జపం ఎంతో నిష్ఠగా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేస్తేనే కానీ రాని ఆ విచారణ, ఆ నేను అనేది నీకు ఊరికినే వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఊరికి ఇచ్చేస్తుంది పుస్తకాలు, ఎలా పడితే అలా పాడేస్తున్నారు. పిల్లలకి అట్లా విలువ తెలియట్లేదు. ఊరికినే వచ్చింది అప్పుడు విలువ తెలియదు. అప్పుడు భగవాన్ ఏం చేస్తాడా, ఊరికినే వస్తే విలువ తెలియట్లేదు కాబట్టి ఇవ్వటం మానేస్తాడు అంతే. మళ్ళీ పుట్టడం ఒక 50-60 సంవత్సరాలు ఎంతో నిష్ఠగా చేసుకుంటేనే కానీ ఆ నేను అనేది తెలియపడదు. కొంతమందికి ఆ నేను అనేది దొరుకుతుంది. దొరికితే అహంకారం ఏముంటుంది, ఏదో గవర్నమెంట్ ఎలాగైతే ఉచితంగా ఇస్తుందో పిల్లలకి అలా దొరికిన దాంతో సమానం. గురువు పెట్టుబడి పెడతాడు. నీ ప్రయత్నం సిన్సియర్గా చేస్తే గురువు పెట్టుబడి పెడతాడు. అది గురువు ఇచ్చిందే కానీ నీ సొంతమేం కాదు. వీళ్ళు సొంతంగా కొనుక్కుంటున్నారు పుస్తకాలు, గవర్నమెంట్ ఇచ్చినాయి అయ్యి. అట్లా విలువ తెలియట్లేదు. అమ్మ నాన్న కష్టపడి కొంటే కనుక అప్పుడు వాళ్ళు కూడా బాగా బుద్ధి చెబుతారు. ఏమైనా పుస్తకం చిరిగినా ఏం చేసినా కానీ పుస్తకం పడిపోతే 4 వేస్తారు పట్టుకుని. అంటే మనకు అర్హత లేకుండా వచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోలేము, ఊరికనే వచ్చింది నిలబెట్టుకోలేము.
నీ ఇంటెన్షన్ చూస్తావు, అది ఆటోమేటిక్ డివైనేషన్. ఆ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది, ఇంటెన్సిటీ కూడా ఉంది. ఇంటెన్షన్తో పాటు ఇంటెన్సిటీ కూడా గట్టిగా ఉంటే కనుక, అంటే ఒకసారి మనకు అలా వస్తుంది, ఖచ్చితంగా పొంది తీరాలి, ఈ జన్మలో పొంది తీరాలి అని ఒక ఇంటెన్షన్తో పాటు ఇంటెన్సిటీ కూడా పెరుగుద్ది, ఆ తీవ్రత కూడా పెరుగుద్ది. అలా పెరిగేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్ డివైనేషన్కే ఒక కృప కలుగుతుంది. అప్పుడు గురువులోని తీసుకొని వాటా పెడుతుంది, పవిత్రతను పెడుతుంది, వెంటనే తెలుస్తుంది. ఒక శాంతి తెలుస్తుంది హృదయంలో. మనకి ఏదైనా హృదయంలో శాంతి తెలిసినా, అది నేననేది తెలియబడుతున్నా, ఉన్నతంగా ఉన్నా, అదంతా ఏంటి, గురువు దగ్గర నుంచి మనకి ఇస్తుంది, ఎవరు అమ్మవారి శక్తి ఇస్తుంది. ఇలా పంచడం కోసం ఆడు ఉన్నాడు. మీ దగ్గర పైసా డబ్బులు లేవు, కానీ మీకు ఏదో పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారు. అప్పుడు పిల్లల పెళ్లి చేస్తారు. ఆ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించడం అనేది ఏంటిది, పెద్దలు ఇస్తేనే కదా ఆడికి వచ్చేది, ఆడి దగ్గర ఏమీ లేనప్పుడు. అలాగే గురువు దగ్గర నుంచి ఇస్తాడు, ఈశ్వర శక్తి ఇస్తుంది, గురువుకు కూడా తెలియకుండా ఇచ్చేస్తుంది. అలాగా తీసుకుంటే ఇంకా సంతోషిస్తాడు గురువు, ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా అని. కానీ మన అహంకారం ఏం చేస్తుంది, పైసా లేదు ఆడి దగ్గర, ఆడికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలి, ఆడికి 10 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఆ తర్వాత పిల్లలు ఇచ్చారనుకోండి, తర్వాత వీడు నా తెలివితేటల వల్ల నేను సంపాదించేసాను అని ఆ పెట్టుబడి పెట్టిన అహంకారాన్ని కూడా సులభంగా చూస్తాడు. మరి అదే అహంకారం అంటే, ఈగో అంటే అదే. నిలబెట్టింది ఎవరో, పెట్టుబడి పెట్టిన వాళ్ళు నిలబెట్టారు, వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉండాలి. వీడు తెలివితేటలను బట్టి రాణించాడు, రైటే, కరెక్టే. కానీ అలా పెట్టుబడి లేనప్పుడు తెలివితేటలు ఉండే ఉపకారం ఏంటి, ఒక పైసా పెట్టుబడి పెట్టకుండా నువ్వు జీవితాంతం అలాగే ఉంటావు నువ్వు. అలాగే సద్గురువు దగ్గర నుంచి నీకు ఆటోమేటిక్ డివైనేషన్ కొంత పెట్టుబడి ఇస్తుంది. పెట్టుబడి ఇచ్చినప్పుడు ఏంటి, నాకు నేను తెలిసిపోతుంది, ఉండటం తెలిసిపోతుంది, శాంతి వచ్చేస్తుంది. లేదా వాళ్ళకంటే ఎక్కువ నేను, వీళ్ళకంటే ఎక్కువ, పైకి కనిపించబోయి మన లోపల తెలుస్తూ ఉంటాయి. అప్పుడు దాకా మనం చాలా చిన్న చిన్న అనుకున్న భయాలు కూడా అవి కూడా దాటలేం. అంటే మన సొంత తెలివితేటలో మన సొంత శక్తి అంతే. పరమేశ్వర శక్తి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఎన్ని దాటుకుని వస్తున్నాం మనం. మనం అరుణాచలం వెళ్ళాలి అని అనుకుంటాం అనుకోండి, మనం అనుకున్నది మాత్రం వెళ్ళిపోతామా, ఆయన కూడా అంగీకరించాలి. మనకు ఆర్తుంటే ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మనం ఏదో సాధన చేస్తున్నాం కదా అని చెప్పి అవన్నీ మన తెలివితేటలు అనుకుంటే అలాగా, మన తెలివితేటలు అని మనం అనుకోం. బయటకు కనిపించిన ఈ మనసుకి 2 మొఖాలు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 రకాలు ఉన్నాయి. ఆ వెనక్కి తిప్పి ఉన్న మనసు ఉంది కదా, ముఖంతో ఉన్న ముఖం వైపున ఉన్న మనసు కాదు, వీపు వైపున ఉన్న మనసు ఉంటుంది, దానికి తోక ఉంటుంది. అదో తోక ఆడిస్తూ ఉంటే చూస్తుంది అమ్మవారు, దీని తోక ఉందిలా కట్ చేద్దాం అని చెప్పి ఏదో ఒకటి పెడుతుంది. స్వయంగా ఏదైతే పరమేశ్వరుడో, ఏదైతే అవ్యయమో, ఏదైతే అనంతమో దానిలో తీసుకెళ్ళి ఆ ఉండటం అనే దాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు. చిట్ట దాకా వచ్చిన తర్వాత పుట్టడానికి అసలు గదులు ఎలా దొరుకుతాయి, పుట్టగదులు లేకుండా పోతారంటే పుట్టడానికి గదులు ఎలా ఉండాలి కదా. వెళ్ళి ఎంతకాలం పాటు ఏలాడాలి, కనీసం ఒక జీవిగా పుట్టడానికి కూడా అవకాశం దొరకదు. ఇంచేదా ఇంకా హయ్యెస్ట్ 99% దాకా వెళ్ళిపోయి 99.9 దాకా వెళ్ళిపోయి అక్కడికి అరవం చూపించారనుకోండి, ఏమవుతుంది, నువ్వు కొంతకాలం ఆగుబాబు అని చెప్పి అలా పెట్టేస్తాడు అంతే. అందరికీ జన్మలు ఇస్తాడు, వీళ్ళకి మాత్రం ఇవ్వడు. అలల్లా ఆడుతూ ఉంటారు.
నిజానికి మన శక్తి సామర్థ్యాలు ఏంటి? చిన్న పురుగుని చూస్తే ఏహభావం వస్తుంది, చిన్న సంఘటన చూస్తే భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళని చిన్న మాట అంటే వెంటనే పిరిగితనం మొదలవుతుంది మనకి. మన స్థాయి అది. కానీ అటువంటి వాళ్ళని ఏం చేస్తాడు ఈశ్వర? ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? అన్నింటినీ దాటించేస్తుంది. దాటించేస్తే మన గొప్పతనం అనుకుంటున్నాం. మన గొప్పతనం కాదు అది. మన గొప్ప లక్షణాలు ఇవే. పెరిగితేనే మన గొప్ప లక్షణం. అది ఇంకా అక్కడే ఉంది. అది గురువు ఎందుకు ఇస్తాడు అంటే, గురువు ద్వారా గురువు తెలుసుండేవాడు ఎప్పుడు కూడా. గురువుని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకు ఇస్తుంది? ఇది నిజమే, ఏదైతే శ్రీ భగవాన్ చెప్పారో అది నిజమే. నువ్వు ఉండటం నేర్చుకో. అది నేను అనేది అదే పట్టుకో, అక్కడే ఉండు. ఈ లోపు ఏమన్నా ఉంటే కరిగిపోతాయి దాంట్లో, అది మాత్రం విడిచిపెట్టుకో. పూజలు పునస్కారాలు చేసినా చేయకపోయినా కానీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల నేనుగా ఉండటం, నేను దగ్గర ఉండటం అనేది వచ్చేస్తే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇప్పుడు మాత్రం నువ్వు తూచంటే చాలు, ఇంక మళ్ళీ రాదు. ఇంకా ఎన్ని వేల జన్మలు పడద్దో చెప్పలే. ఇప్పుడు నువ్వేవైతే చిన్న వాటికి భయపడిపోతున్నావో అన్నిటికీ రెట్టింపు వస్తాయి, వడ్డీలతో సహా. మన స్థాయి ఎంత చిన్నదైనా కానీ గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఇంకా పీక్ స్టేజ్లో పెట్టాలనుకుంటే పెట్టేస్తాడు. ఇది చిన్నయే కదా, అవి వదిలించుకోకపోతే అలాగా. అంటే మీరు ఖచ్చితంగా పొందితేరాలి అని నిర్ణయించుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీ ఇంటెన్సిటీని బట్టి అది ఉంటుంది, వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏంటి? నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేవు? అది నీ కష్టార్జితం కాదు. కష్టార్జితం అయినప్పుడు ప్రతి పైసా కూడా దానికి ఒక విలువ ఉంటుంది. నీకు సడన్గా వచ్చి పడిపోయింది, అర్హత లేనిది నీకు వచ్చి పడిపోయింది. అర్హత లేనిదే వచ్చి పడిపోయినప్పుడు నువ్వు దాన్ని ఎలా నిలబెట్టుకోగలవు? కానీ నిలబెట్టుకోవచ్చు. ఒక కృతజ్ఞత అనేది ఉండి నీకు లక్ష్యం మీద గాఢమైనటువంటి దృఢ నిశ్చయం ఉంటే కనుక నిలబెట్టుకోవచ్చు. ఆత్మజ్ఞానం వచ్చి తీరాలి, ఈ జన్మని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అని నువ్వు అడిగిన రోజులు ఎన్ని లేవు? అడిగావు కాబట్టి ఇచ్చాడు. నువ్వు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోతే అక్కడ దాకా వెళ్ళి నిలబెట్టుకోకపోతే ఏమవుతుందంటే అది కొన్ని కాయలు కుళ్ళిపోతే చూసారా, దేవుడి దగ్గర పెట్టరా, ఇంట్లో తింటాకుండా దేనికి ఉపయోగించదు, వదిలేయటమే. సాధారణంగా ఒక ఆత్మజ్ఞానే సద్గురువుగా దొరకటం చాలా చాలా రేర్. అది దొరికితే వినియోగించుకోకుండా వదిలిపెట్టడం అనేది అంతకన్నా దురదృష్టం అనేది ఇంకోటి లేదు. నువ్వేవైతే పెద్ద పెద్ద కష్టాలు అనుకుంటున్నావో ఆ పెళ్ళికి పెద్ద కష్టం, అది పులికి కష్టం ఏంటమ్మా? పిల్లి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అంతే కదా. దానికి కష్టం అది. దీనికి సార్లు ఉంటాయి, దానికి సార్లు ఉంటాయి.
ఒకే రకమైన దారులు ఉంటాయి కదా. పిల్లికి కష్టం, పులికి కష్టం ఏంటి? పిల్లిని పులిగా మార్చేసాడు అనుకోండి, కానీ ఆ పులి నేను ఇంకా పిల్లిని, నేను ఇంకా పిల్లిని, నేను ఇంకా పిల్లిని అనుకుంటుంది అనుకోండి, ఎవడేం చేస్తాడు? నువ్వు పిల్లి కాదురా బాబు, పులి నువ్వు. ఒక్కసారి నువ్వు పంజా ఎత్తి చూడు, ఆ చుట్టుపక్కల ఏముండవు, మేకలు, గొర్రెలు, తోడేళ్ళు, జింకలహాలు ఏముండవు. ఒక్కసారి నువ్వు గాంధించి చూడు అంటే, నేను పిల్లిని కదా మ్యావ్ అంటాను అంటది. నేను పిల్లిని అనుకుంటుంది. మరి నేను ఎవరో అని అప్పుడు అనుకోదే. అంటే నేను ఎవరో అనేది, ఆ ఉండటం అనేది అక్కడ అప్లై చేయట్లేదు. ఏం చేత? దానికి ఉన్న బుల్లి వీక్నెస్లు అయ్యే. పిల్లికి బుల్లి వీక్నెస్లు ఉన్నాయి. ఆ బుల్లి వీక్నెస్లోంచి కూడా బయటపడకుండా ఈ లోపు ఈశ్వరుడు ఇచ్చేసాడు అనుకోండి, నా బతుకు అలాగ ఉంటుంది. పిల్లిని పులిని చేసాడు, అది నోరు తెరితే ఏమవుతుంది? గాండ్రింపు రావట్లేదు, మేమంటుంది అది. ఏం చేత? పులిని చేసేసినా కానీ అది ఇంకా పిల్లి అనుకుంటుంది. ఒక్కసారి పని చేస్తావే బాబు అంటే, లేదు నేను పిల్లిని కదా, నాకు పని చేయలేదు అంటుంది అది. ఎంచేత? పిల్లిగా ఉన్నప్పుడు ఏవైతే పిరిగితనాలు ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో, ఆ వాటిని వదిలించుకోకుండా ఈశ్వర కటాక్షం వచ్చి పడిపోయింది. ఈశ్వర కటాక్షం వచ్చేసింది, నేనుగా ఉండగలుగుతుంది. కానీ ఈ పిరిగితనం ఎవరికి వస్తుంది? ఇదంతా తలంపే కదా, ఇదంతా తలంపే, నేను మాత్రమే నిజం అని అప్పుడు కూడా ఉండగలిగితే కనుక బయటపడిపోద్ది. అక్కడ ఉంటల్లా. ఈ పిరిగితనం ఎవరికే? నాకు. నేను ఎవరు? నేను దగ్గర ఉంటూ నీ లక్ష్యం ఏంటి? అటువైపు అడుగులువే. పిల్లి బయటికి వెళ్ళాలనుకుంటుంది, ఆ రోడ్డు మీద కుక్క తిరుగుతుంది, ఆ గేటు దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. విచారాన్ని చేయలేని వారి కోసమే కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని పూజలు మానేసుకోమని కదా, పూజ చేయండి కానీ నేను దగ్గర ఉండండి. అంటే ఒక నిర్ణీత సమయానికి నిద్ర లేవటం, స్నానం చేయటం, మంత్రం, జపం, ఆచారాలను పాటించడం వంటివి. ఆత్మవిచారం చేయగలిగిన వారికి ఈ నియమాలన్నీ అనవసరం. అంటే నువ్వు ఆత్మవిచారణ చేయగలిగినప్పుడు అవి పక్కన పెట్టిన పర్లే. ఇంకా నువ్వు ప్రాక్టీస్లో ఉండగా అవి వదిలేస్తానంటే కుదరదు. ఇటు చెడిపోతావు, అటు చెడిపోతావు. అంటే ఆత్మవిచారణ ఆపదా? ఏం చేయలేదు నేను. నీ జీవుడు దొరకాలి కదా, నేను ఏదైనా చేయాలంటే నీ జీవుడు దొరకాలి కదా. నువ్వు ఎప్పుడూ దేవుడి కింద ఉంటున్నావు, ఉండటం అనేది దేవుడే. పోనీ ఆ జీవుడిగా ఉన్నా కానీ నేను 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 ఆ ఫీలింగ్లోకి చొచ్చుకుపోతూ ఉంటే ఇంకా దేవుళ్ళలోకి చొచ్చుకుపోతున్నావు నువ్వు. ఉండటం అనే దానికి చావు ఎక్కడ ఉంది? నువ్వు చావులేని స్థితిలోకి చొచ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇదంతా తలంపే కాదు. నువ్వు దేహం ఉందని కూడా అనుకో, నీకు దేహం ఉందని కూడా అనుకో, నువ్వు దానికి ఏదో అయిపోతుందని కూడా అనుకో. అలాగే నీ ఎదురుగుండా తిరిగే అన్నీ కూడా బొమ్మలే కానీ, స్వప్న కల్పితమే కానీ, స్వప్నంలో కనిపించిన మనుషులే ఎటుండోళ్ళు, వీళ్ళు కూడా ఎటుండోళ్ళే అని నీకు అప్పుడే తెలిసిపోద్ది. మెలకులోకి వచ్చేసిన తర్వాత, నిజమైన మెలకులోకి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు నీకు స్వప్నం వచ్చింది, మెలకులోకి వచ్చిన తర్వాత కదా వాళ్ళందరూ అబద్ధం అని తెలిసిందే. అంతే కదా. కళ్ళ ఉన్నంతసేపు తెలియలేదు కదా. కానీ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా కళ్ళు వస్తాయి. ఆ కళ అని తెలుస్తుంది, అది నిజం కాదని తెలుస్తుంది. నువ్వు ఉండటంగా ఉంటావు. అలాగే కళ్ళని మెలుగు వచ్చిన తర్వాత ఇల్లా పడతావు. మనసు ఇప్పుడు ఇలాగ అంటుందని తెలుస్తుంది నీకు. వాటికి మనసు ఉండదు. ఈశ్వరుడు ఆ దేహాన్ని భూమి మీద పెట్టడం కోసం ఉంచుతాడు ఒకటి, అది చూస్తూ ఉంటుంది. నీకు కళ నిజం కాదు,
ఇలా నిజం కాదు. నువ్వు దేని తిడుతావు అసలు? కళ్ళ నీకేది చేసేసారమ్మా, గుండెలో పొడిచేసారనుకో, ఆ మెలకు వచ్చిన తర్వాత కత్తిెత్తుకుని వెళ్తావు వాళ్ళ ఇంటి మీదకే, నవ్వుకుంటావు కదా, అంత నవ్వు వస్తుంది. ఇప్పుడు ఇళ్ళలో జరుగుతున్నా కూడా అంతే నవ్వు వస్తుంది నీకు. ఈ నిజం కానే కాదు, ఎన్ని బొమ్మలు, ఎన్ని సినిమాలు, అహంకారానికి పనేమి లేక ఎన్ని సృష్టించుకుంటుంది దానికి పని చెప్పు. ఏం పని చెప్పాలి? అది ఉందా లేదా అసలు? అది ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంది? అహంకారం అంటే నేనే అనేది అహంకారం కదా. నేనే పట్టుకో. ఎవరి అహంకారం? నా అహంకారం. నేను దగ్గర ఉండు. ఎంత విపరీతమైన బ్లిస్ వచ్చేసి నువ్వు తట్టుకోలేక ఎవరికి ఇద్దామని చూస్తావు. వాళ్ళని రెండు వచ్చి కూర్చోండి అంట, ఎవరికైనా పావుదామని చూస్తాం. నీకు ఇతరులు ఉండకపోయినప్పటికీ కూడా నిజం కాని కళనే నిజం అనుకుని లబో దిపోమంటే ఏడుతున్నారు అనుకోండి. ఎవరైనా రాత్రికాల వచ్చి చేసింది బాబోయ్, నాకు చంపేస్తున్నారు బాబోయ్, నువ్వు ఏళ్ళ చంపేస్తున్నారు బాబోయ్ అని చెప్పి ఎవరన్నా వచ్చి నీ ఎదురుకుండా ఏడుస్తే నీకు ఎంత నవ్వు వస్తుందో. చిచ్చి వీళ్ళు ఎదురుకుండా ఉండకూడదా, దీనికి ఏమైనా పిచ్చ వచ్చిందా అని చెప్పి లాగలేము. రాత్రికి అలా వచ్చింది, వాళ్ళ గురించి ఇంక ఇప్పుడు ఎడుతావేంటి? అలాగే ఇలా జరుగుతుంది. ఇప్పుడు అది నిజం కాదు అసలు. నిజం కాదు మర్రో అంటే నువ్వు నిజమేనండి అంటే అలా కూరుతుంది. నువ్వు బయటికి రా, ఇళ్ళలోంచి బయటకు రా. ముందు బయటకు వచ్చేస్తే అది నిజం కాదు. ఇంక మళ్ళీ అసలు ఆవు పుట్టుకల్లోకి వెళ్ళక్కర్లేదు. అంత గొప్ప స్టేజ్లోకి భగవాన్ నేను తీసుకెళ్దాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ కుక్క తిరుగుతుంది, నేను పెళ్ళిని అనుకుంటున్నాను. నువ్వు పిల్లరా బాబా, పెళ్ళి కాదా అని చెప్పి ఆడు చెబుతున్నాడు. ఒక్కసారి గాండ్రించి సరిపోద్దే, ఇంకేం అక్కర్లేదు. అది గాండ్రించినా కానీ అంటే దాని లక్షణాలని, ఆ జీవ లక్షణాలని వదిలిపెట్టుకోవడం దానికి ఇష్టం లేదు. జన్మాంతర సంస్కారాలు అంచేత పెరుగుతానం పాటలే. ఇప్పుడు కనీసం నీకు అబ్బిన విద్య ఉంది కదా, ఉండటంగా ఉండు. నువ్వు గాండ్రిందాం అనుకుంటే మేము అంటున్నావు. నువ్వు భగవాన్ గాండ్రించమన్నారు కదా అని గాండ్రిందాం అంటే అది కూడా మేము అని వస్తుంది. ఎంచేత నీ మురికిలోంచి నువ్వు బయటకు రావట్లా, నీ పెరుగుతాను నువ్వు బయటకు రావాలి అనుకోవట్లేదు. అసలు ఏదో అయిపోద్ది అనుకుంటున్నావు. కళ నిజం కాదు, ఇలా నిజం కాదు, ఉండటం అనేది ఒకటే ఉంది, అదే నువ్వు అని ఆ స్థితిలోకి పెట్టేసాడు. చూసావా అరుణాచలేశ్వరుడు? ఆడి చెంపలు వేసుకోవాలి. ఎందుకు పెట్టాను రా బాబు వీళ్ళకన్నా. ఇంచేత వినియోగించుకుంటలేదు వాళ్ళు. రామకృష్ణ పరమహంస గారు కూడా వివేకానందరికి ఏదో నీకు దారపోసి చేసి నేను బెచ్చగండి అయిపోయాను అంటాడు. అలాగా ఉంటుంది. అరుణాచలేశ్వరుడు ఏం బెచ్చగాడు అవడానుకోండి. ఒక పనికిరాని విత్తనానికి నీళ్లు ఎంతకాలం పోతే సుఖం ఏంటమ్మా? అది మొక్క అవుతుంది. అందుకనే ఒక తెంపు ఉండాలి. నువ్వు ఆత్మజ్ఞానం పొందాలనుకుంటున్నావా? ఒక తెంపుకి వచ్చాయి, సాధనలోనే ఉండు. నీకు ఉండే శక్తి ఇస్తాడు. అప్పుడు నా ఉండటం అనేది నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంత ధైర్యంగా. ఆ దాంట్లోంచి వచ్చే ధైర్యం స్థైర్యం నువ్వు తెచ్చిపెట్టుకుంటున్న ఈ పిరిగితనం ఎప్పుడో పోవాలి. అసలు ఇప్పుడు దాకా ఎందుకు ఉంది అంటే దాకున్నాయి అయ్యి. నువ్వు లేవు అనుకుంటున్నావు, దాకున్నాయి. అలా ఉండటం గొప్ప అనుకుంటున్నావు. ఈ లోకం నిజం అనుకుంటున్నావు కాబట్టి లోకాచారాలను పాటించాలనుకుంటున్నావు. నువ్వు లోకం నిజం అయితే నువ్వు లోకం నిజం అనుకున్నప్పుడు అదే కాదు నీకు అడ్డం. లోకం తలంపు, కళ ఎటువంటిదో లోకంలో వీళ్ళ కూడా అటువంటిదే. నువ్వు అది పూర్తిగా నమ్మకుండా లోకంలో వీళ్ళ నిజం, ఇంట్లో వాళ్ళ నిజం, వాళ్ళు బయట వాళ్ళ నిజం, ఫ్రెండ్స్ నిజం, ఎన్ని నిజం అనుకుంటే ఇంక నువ్వు దాంట్లోంచి ఎలా దాడతావు? ఇది నిజం కాదు అని నేను దగ్గర ఉంటాను. నేను ముందు నిజం కాదనుకో, ముందు నేను దగ్గర ఉండవు తర్వాత చూద్దాం. ఈశ్వరుడు ఇస్తే వస్తుంది. అదే
ఇది నిజం, లోకం నిజమే, నేను దగ్గర ఉండటం నిజం అనుకుంటే రెండు ఒకే దాంట్లో ఒకే చోట ఉండవు. లోకం తలంపే, నిజం కానే కాదు. నీ ఇంట్లో ఉండే కూడా బొమ్మలే, నిజం కానే కాదు. బయట ఉన్నాయి కూడా నిజమే కానే కాదు, బొమ్మలు అవి కూడా. లోకమే బొమ్మ, తలంపు. లోకం కేవలం తలంపు, నిజం కాదు. అది నీకు పర్ఫెక్ట్గా తెలిసే కొద్దీ కనీసం భగవాన్ చెప్పాడు కదా అని ఆ మాట మీద గౌరవించి అది జ్ఞాపకం చేసుకోపని. జ్ఞాపకం చేసుకోక నీకు విచారణ పంపుంది, ఆ ఉండటం అనేది వస్తుంది. రెండు ఒకే చోట ఉండవు. ఉండటంగా ఉన్నప్పుడు నీకు ఏ పిరిగితనం ఉండదు, నువ్వు జీవుడిగా ఉండవు అక్కడ. నువ్వు ఉండటాన్ని నటిస్తే అప్పుడు ఈ పిరిగితనం పోదాం, నువ్వు జీవుడిగానే ఉంటావు. నేను ఉండటంగా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అదో రకమైన మాయ, మైండ్ ట్రాప్లు చాలా ఉంటాయి. ఉండటం అనేది ఏంటో తెలియకుండానే నేను ఉండటంగా ఉంటున్నాను అని నువ్వు ఊహించుకుంటే దానికి శక్తి ఉండదు. అప్పుడు పిల్లిపిల్లలాగా నువ్వు పెరుగుతానంతో ఉంటావు. ఎన్ని జన్మల్లో చేసుకుంటే భగవానికి ఇష్టం అవుతాం. భగవాన్ మార్గానికి మనం సెలెక్ట్ అయ్యామంటే మనల్ని మించిన అదృష్టవంతులు ఎవరు? ఇంతటి అదృష్టాన్ని మనకి తెలిసిండి వెళ్ళామా? వెళ్ళలేదు. అరుణాచలేశ్వరుడి కరుణ వల్ల వెళ్ళాము. మరి దీన్ని నిలబెట్టుకోకపోతే ఇంకెలాగా? లైఫ్ గోల్ అంటూ ఒకటే ఉంది, ఏంటి? మెళ్ళి పుట్టకూడదు, అంతే. అసలు ఇదంతా నీ కంటికి కనిపిస్తున్న సకల సృష్టి కూడా టోటల్ ప్రపంచంతో సహా జగత్తంతా కూడా ఇది ఒక తలంపే అని చెప్పి నీకు ఎప్పుడు అనుభవం అవుతుంది? నేను 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 అని లోపలికి వెళ్ళిపోతూ ఉండు. నేనే అలా పట్టుకుంటూ ఉండు, అలా గుచ్చుకుంటూ వెళ్ళిపో లోపలికి. అలా ఎంతవరకు వెళ్ళిపోతావో అంత మేరకే ఎంత ఆనందం వస్తుంది. ఈ తలంపే, నిజం కాదు. ఎంత బలం వస్తుంది. వాటిలో కొట్టుకుపోతాయి ఈ పెరుగుదనాలన్నీ. ఆ పెరుగుదనం పోవాలంటే పోతుంది. నువ్వు నీలోకి వెళ్ళిపో, నువ్వుగా ఉండు. నువ్వుగా ఉంటూ నీ ఎదురుగుండా జనాలు ఎవరన్నా వస్తారనుకోండి, వాళ్ళు ఉన్నారు అనుకోకు. వాళ్ళు ఉన్నారు అనుకుంటే మళ్ళీ నువ్వుగా ఉండటం వల్ల బయటకు వచ్చేసినట్లు లెక్క. నువ్వు ఆ తప్పు చేస్తున్నావు. నువ్వు సాధన బాగా చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఒక తప్పు చేస్తున్నావు. ఏంటది? నువ్వుగా ఉండు, ఉండటంగా ఉండు. నీకు వ్యక్తులు ఎవరు కనిపించినా నీ ఇంట్లో ఉన్నా ఉండటంగానే ఉండు, బయట ఉన్నా ఉండటంగానే ఉండు. అప్పుడు ఎవరు కనిపించినా కానీ వీళ్ళు బొమ్మలే కదా అనిపించదు. అసలు వాళ్ళతో నీకు ఏమి మాట్లాడుకోవటం అనిపించదు. మాట్లాడినా కానీ ఏదో ఎక్కడో పైన ఏదో జరుగుతుంది అని నువ్వు లోతుల్లో ఉంటావు. ఆ మాటకే, ఆ దేహం మాట్లాడిన మాటకే నీ దేహం ఏదో మాట్లాడుతుంది. హృదయం లోతుల్లో ఉంటావు నువ్వు, అక్కడెక్కడో ఏదో జరుగుతుందో అనిపిస్తుంది నీకు. ఇదంతా బుడగ కింద కనిపిస్తుంది. సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన బుడగలు ఎన్ని ఉంటాయండి. నిన్ను నువ్వే ఉండటంగా ఉంచుకుంటున్నప్పుడు నీకు దేహం లేదు అని తెలిసినప్పుడు వాళ్ళ కూడా దేహాలు కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అది అనుభవిక వేద్యం. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అది పుస్తకాలు చదివి ఇది ఎలా ఉంటుంది కదా అంటే నువ్వు అనుకున్నా కానీ అనుభవం లేకపోతే కనుక వేస్ట్. అది నీకు అనుభవంలోకి వచ్చేయాలి. నేను 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 ఆ ఫీలింగ్ని క్యాచ్ చేస్తున్నప్పుడు ఇది ఉందే, అదేదో ఉందే, అదే ఉండటం అని ఉండటం దగ్గర ఉండిపో. ఒకవేళ మిస్ అవుతే కనుక మళ్ళీ నేను 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 అనుకుంటా మళ్ళీ ఆ ఉండటం దగ్గర ఉండు. వెళ్ళిపోయాడు కేకెత్తాలి, ఏదో వంట చేసుకోవాలి, ఆ దేహం ఆ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ లోకంలోకి రాక అసలు నువ్వు వంట చేయటం వచ్చు కదా, దానికి మళ్ళీ దాని బుర్ర అంతా అక్కడ పెట్టక్కర్లేదు కదా. నువ్వు మళ్ళీ దేహం లోపలికే వచ్చేసి నేను నీ దేహాన్ని అనుకుంటే వంట వస్తుందా? చేసేసి ఉన్నావు కదా. నేను నీ దేహాన్ని అనుకోపోయినా కానీ వంట జరిగిపోతూ ఉంటుంది. అలాగే ఎవరిని వచ్చి మాట్లాడతారో నువ్వు ఈ దేహాన్ని అనుకోకు. నువ్వు ఎప్పుడైతే నేను దేహాన్ని అనుకుంటావో ఆ ఉండడం అనేది పోద్ది.
నేను 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 ఉండడం తాదాత్మ్యం ఉన్నంతకాలం నువ్వు దేహం అసలు దాంట్లో బయట రావాలనిపించదు. నువ్వు కావాలని వస్తున్నావు, నీకు ఏదో మోహం ఉంది, లేకపోతే నువ్వు ఇంకా పాత అలవాట్లలోంచి బయట పట్టలేదు. అన్నిటికీ మరి జవాబు చెప్పాలి కదా. పాత అలవాట్లు అన్నిటికీ కూడా జవాబు చెప్పాలి కదా. జవాబు చెప్పాలంటే రాకు, ఇంకా అక్కడే ఉండిపో, నేనుగా ఉండిపో, ఉండటంగా ఉండిపో, శాంతిగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఈశ్వరతత్వం అండి అది. ఈశ్వరతత్వానికి అనారోగ్యం ఏంటి? ఈశ్వరుడికి అనారోగ్యం ఉంటుంది ఎక్కడైనా? పరమేశ్వరుడు అనారోగ్యం ఉంటుందమ్మా. అమ్మవారిని ఎవరైనా భయపెట్టగలుగుతారా? అంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు సాధన పేరు మీద. నేను 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 ఇప్పటికైనా గట్టిగా పట్టుకో. సరే, ఓడిపోవటం అనేది సహజమే, కానీ ప్రయత్నం చేయకపోవటం తప్పు. ఓడిపోవటం అనేది తప్పేం కాదు, కానీ తిరిగి ప్రయత్నించి విజయం సాధించడం వరకు కూడా ఆ ప్రయత్నంలో ఉండకపోవడం అనేది తప్పు, నిజమైన తప్పు అది. ఒకసారి ఓడిపోవటం తప్పేం కాదు. జయాలు మన చేతుల్లో ఉండవు, పరమేశ్వరుడు అధీనంలో ఉంటాయి. సరే, అక్కడ లోపం ఏంటి? ఉండటంగా ఉంటున్నావు కరెక్టే, కానీ ఎదురుకుండా మొగుడు వచ్చేసరికి మొగుడు నిజం అనుకుంటున్నావు. అప్పుడు కూడా ఉండటంగా ఉండు. మొగుడు వచ్చేస్తే నీకు మళ్ళీ దేహబుద్ధి ఎందుకు రావాలి? ఎంతో ఉన్నతమైన స్థితి అది. ఈశ్వరుడు నీకు ఎందుకు ఇచ్చాడు? అప్పుడు కూడా ఉండటంగా ఉండు. నువ్వు వస్తే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుని వెళ్తారు. నువ్వు ఉండటంగా ఉంటే కనుక నీకు దేహబుద్ధే పోతుంది. ఏదో ఒక బొమ్మ వచ్చింది వెళ్ళింది అనుకుంటావు, కానీ నేను ఈ దేహాన్ని, నేను ఆడదాన్ని, నేనో పెళ్ళాన్ని, ఆడో దేహం, ఆడో మానవుడు, ఆడో మగుడు, ఇవన్నీ ఉండవు ఇంకా అసలు. నువ్వు కావాలని వెళ్తే ఉంటాయి. అంటే నువ్వు సాధన ఎక్కడ మిస్ అవుతున్నావు? ఈ బంధాల దగ్గర మిస్ అవుతున్నావు. అంటే ఈశ్వరుడు నువ్వేదో నిలబెట్టేసుకుంటావని చెప్పి ఇచ్చిపాడేసాడు. దాంతో కోట్లు ఇచ్చిపాడైతే దాంతో వ్యాపారం ఎలా చేయలేక అలా తలమోగేసి చూస్తున్నావు. నిన్ను నమ్మి కోట్లు ఇచ్చినప్పుడు వ్యాపారం చేసుకో, చక్కగా నిలబెట్టుకోవాలి దాన్ని. ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి, ఒకళ్ళకి కాదు. సత్సంగాలకు వచ్చి ఇవాళంతా నీ గురించి చెప్పారు, దాని గురించి చెప్పారు. ఏంటి? భగవాన్ మార్గం ఇది, అది అందరికీ కూడా నేననేది వర్తిస్తుంది. ఒకళ్ళ ముందు ఇంకొకళ్ళ తర్వాతను. పూర్వజన్మలోనే జపం ఇటువంటివన్నీ పూర్తి అయిపోయాను అనుకోండి, ఇంకా వాటి మీదకి వెళ్దాం, చేయలేరు వాళ్ళు. అని నేను దగ్గర ఉండటం అనేది వస్తుంది. చిన్నవి ఎంత ఇప్పుడు విషం అనేది చిన్న ట్యాబ్లెట్ సరిపోద్దమ్మా చంపేయటానికి. చిన్నవి ఒకసారి చంపేస్తాయి, పెద్ద కత్తి అక్కర్లేదు, చిన్న ట్యాబ్లెట్ చాలు విషం. ఇదే ఎక్కువ ప్రమాదకారి, పెద్ద కత్తి ప్రమాదకారి కాదు. చిన్నవి బుల్లి వాటి దగ్గర ఆగిపోయే ఒక మహాపర్వతాన్ని వదిలేసుకుంటున్నాం. అది ఎంత అజ్ఞానం అది. నీ టైం వేస్ట్. ఇంకా అరుణాచలేశ్వరుడు అంటారా, యుగయుగాలుగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చే పని మీద ఉన్నాడు ఆయన. నీకు విలువైనది ఇచ్చేసాం అనవసరంగా. విలువ తెలియని వాళ్ళకి విలువైనది ఇచ్చేసామని చెప్పి ఇంకివ్వటం మానేస్తాడంతే. ఈ లోకం అంతా తలంపు, ఎన్ని బొమ్మలు. ఈ బొమ్మల్లో ఒక బొమ్మ చెప్పినట్టుగా నువ్వు నడుస్తావా? నీకు నిజంగా ఉండటం అనేది ఉని దగ్గర పెట్టేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ బొమ్మల్లో నీ కళ వచ్చింది, ఆ కళలో ఒక బొమ్మ చెప్పినట్టుగా నువ్వు నడుస్తావా? అంటే నువ్వు ఎవరికి పాలేరుతానని చేస్తున్నావు? ఈశ్వరుడికి భక్తుడివా నువ్వు, లేకపోతే ఒక పాలేరువా? నువ్వు మనుషులకి ఇప్పుడు నేను మనుషులు నిజంగా అంటే నువ్వు కల్పన అనుకుంటలేదు, నిజం అనుకుంటున్నావు. ఈ మనుషులకు పాలేరుతనం చేసేవాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది?
నేను గుండుగిలు తిరగబెట్టేయమంటున్నారా? ఈ కొండ అంతా తవ్వేసి ఆ లోయలో పడేయమంటున్నారా? ఉండటంగా ఉండు, నేను 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 అనుకో, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సరే, నీకు అబ్బింది. అబ్బినప్పుడు ఏం చేయాలి? దాన్ని నిరంతరం అయ్యేలా చూసుకోవాలి. నేను విచారణ నువ్వు తప్పినప్పుడే నీకు పిరిగితనం వస్తుంది. నేను విచారణ అనేది నేను 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 ఆ ఫీలింగ్ నువ్వు పట్టుకోనప్పుడే నీకు వీళ్ళందరూ నిజం అనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది వినాలి, వినకపోతే ఏదో అయిపోద్ది అనిపిస్తుంది. అంటే నువ్వు పిరిగితనం పాలు అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నేను అనేది నువ్వు సరిగ్గా చేయట్లేదు, అంతే, అంతకుమించి ఏమీ లేదంటే. చేస్తే కనుక ఆ పిరిగితనం ఆటోమేటిక్గా పోతుంది. వీళ్ళందరూ బొమ్మలు కదా, నేను వీళ్ళకి పాలిరుతానని చేయటువంటి. చేస్తే గీస్తే పరమేశ్వరుడు చేయాలి, ఆయన ఆత్మజ్ఞానం ఇస్తాడు కాబట్టి. లేకపోతే ఇటువంటి పుట్టుకలు ఇంకెన్ని చూడాలో. దానికి తోడు చిటారు కొమ్మ దాకా వచ్చి మీరు చిటారు కొమ్మ దాకా ఎక్కేయండి, అక్కడి దూకండి, ఎన్ని ఇరుగుతాయో తెలియదు మీకు. దూకటమే చదువుకుంటారు. ఇంకా మళ్ళీ ఆ జీవుడిని ఎంతకాలం అలాగా ఆప్షన్లో పెట్టి ఉంచుతాడో చెప్పలేం. ఆ ఆప్షన్ ఏదో బాగుంటుంది అనుకోకండి, నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇంతదంటే పరమేశ్వరుడి యొక్క కటాక్షాన్ని, అనుగ్రహాన్ని, కరుణని, కృపని నువ్వు ఎవరికి పణంగా పెట్టావు? పరమేశ్వరుడు నేను కటాక్షిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, అనుగ్రహం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఇదంతా తీసుకుని నువ్వేదో పొందుతున్నావు. ఇదంతటినీ కూడా ఎవరికి పాలేరుతనంగా పెట్టావు నువ్వు? నేను క్షమించాలా? నేను క్షమించాలా నిన్ను? పరమేశ్వర శక్తి అంటే ఏంటి? అంటే పరమేశ్వరుడినే పాలేరుతనం చేసేస్తావా? నువ్వు నమ్ముకుంటున్నా, నువ్వు భయపడుతున్నా వీళ్ళకే. వీళ్ళు ఎవరు? వీళ్ళ బొమ్మలో అంత కరుణని, అంత గ్రేస్ని ఎంత తీసుకొచ్చేసి ఆడి చేతిలో పెడతావా? ఆడి కాళ్ళ కింద, చేతుల్లో కూడా కాదు, కాళ్ళ కింద పెడతావా? అమ్మవారి కోపం రాదమ్మా. అరుణాచలేశ్వరుడు అంటే పోనీ ఆయన అలా కోపరహితుడు, కోపరహిత గుణ గురిగాగా ననుగొను అని అంటాడు కదా భగవాన్. అక్షరం మనమాల్లో వస్తుంది కదా, కోపరహిత గుణ గురిగాగా ననుగొను అని అంటాడు. అంటే కోపరహిత గుణం ఆయనకు ఉంది, అమ్మవారికి లేదు. అది ఆవిడ కోపానికి బలి కాకముందే ఇంచేదంటే నీకు కోట్లు కోట్లు ఇచ్చేసింది. అవన్నీ పట్టుకెళ్ళి నువ్వు ఎవరినో మోహించావు, ఆడ యజమాని అనుకున్నావు, ఆడ కాలు కింద పెట్టావు, ఆడ చేతుల్లో పెట్టావు, ఆడేమో కాలు కింద వేసి తప్పు కూర్చున్నాడు. ఏంటి నువ్వు చేసిన పని? కోపరహిత గుణం కాబట్టి ఆయన ఏం చేయడు, కానీ అమ్మవారు ఏం ఊరుకోదు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో లక్షల లక్షలు ఫీజులు కట్టి, డొనేషన్లు కట్టి చదివించి ఆఖరికి ఏదో నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి చచ్చిపోయాడు ఒకడు. అసలు అటువంటి కన్నందుకు వీళ్ళు ఎంత బాధపడాలి? అది కాబట్టి ఇంకోటి వస్తుంది కదా. వీడు అలా పోతాడు అనుకుంటే వీళ్ళు పెడతారా? నీట్ ఎగ్జామ్ రాలేదు, రైటే, ఓడిపోతే ఏంటి? మళ్ళీ ప్రయత్నం చేయాలి, అది వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ తప్పేం కాదు. ఒకసారి ఓడిపోతేనే తప్పు, అది క్షమించవచ్చు. రెండోసారి ఒకసారి ఓడిపోతే కనుక ఏ లోపాలు ఉండటం వల్ల ఓడిపోయాం అది సరి చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేస్తే నెగ్గేస్తారు. ఆ లోపాలు 3 లోపాలు ఉన్నాయనుకోండి, ఒక లోపమే గుర్తించామనుకోండి, మళ్ళీ ఓడిపోతాం. మళ్ళీ రెండోసారి ఓడినప్పుడు ఇంకా 2 లోపాలు ఉన్నాయి కదా, మొత్తాన్ని 3 కదా, ఒకటే మనం గుర్తించాము, మిగతా 2 గుర్తించలేదు, అంచేత ఓడిపోయామని చెప్పి ఆ మిగతా 2 కూడా గుర్తించి మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఎదరికెళ్తే అప్పుడు నెగ్గేయచ్చు. మన లోపాలు ఏంటనేది మనం గుర్తించాలి ముందు.
దాంట్లో బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఓ 1,00,000 టన్నుల బంగారం నీకు ఇస్తా, పట్టుకెళ్ళి ఓ పాలేరోడికి చేతి కింద ఇస్తావా నువ్వు? అమ్మవారు క్షమించదా నిన్ను? మీ అబ్బాయి అలా డబ్బులు తాగలేస్తున్నాడు అనుకోండి, మీరు క్షమింతారా? అంత మాత్రం చేత మీ దగ్గర క్షమాగుణం లేదనా? కాదు, వాడి బాగు కోసం క్షమించరు, ఒంగోబెట్టి వేస్తారు ఈ మీద. బయటలో ఎవరో కొట్టక్కర్లేదు, మీ అమ్మాయి కొట్టేద్దా. నువ్వు చేసేది ఏంటి? నేను నీకు లక్షలు ఇస్తా ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి బిర్యానీ పార్టీలు బీరు పార్టీలు చేస్తావు, ఎందుకని నీకు ఇచ్చింది అని చెప్పి ఒంగోబెట్టి మరి ఈ మీద తరుపుతారు తరవరా. ఆ మాట వాడక్కర్లేదు మనం. అంటే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే అదేం పని చేయాలో ఆ పని చేసిందంట. ఆ మాట వాడక్కర్లేదు. కానీ సాధకుల కోసం ఏంటంటే నీకు టైం వేస్ట్. గ్రేస్ అనేది డబ్బులైనా ఎవరిని అడిగితే ఇస్తారేమో, కానీ గ్రేస్ ఎవరు ఇవ్వలేరు. ఆ గ్రేస్ ఉండటం వల్ల నువ్వు ఎన్ని పనులు చేయగలుగుతున్నావు. ఒక పరమేశ్వర శక్తి నుంచి ఆ గురువు అనే ఛానల్ ద్వారా నీకు గ్రేస్ అందుతుంది కాబట్టి నువ్వు ఈ సాధనలు. ఆత్మదర్శనే కిం అంటే ఏంటి, స్వరూపం అంటే నీ స్వరూపం ఏంటి అని, నేను ఎవరో అని చూసుకుంటే కిం స్వరూపమిత్యాత్మదర్శనే అంటే కిం స్వరూపం ఇది. ఇలా నువ్వు చేసుకోగా ఆత్మదర్శనం అవుతుందయ్యా. భగవాన్ చక్కగా చెబుతున్నారు. ఎవరికో అవుతుంది, నాకు అవదు అనుకుంటాం. కొబ్బరికాయ ఇచ్చుకుని నెత్తి మీద పగలగొట్టాలి, పోతే కొబ్బరికాయనే పోదు, నిన్ను ఎత్తనే పోద్ది అని చెబుతున్నాడు. అందరికీ వర్తిస్తుంది అది. నాది విచారణ మార్గం కాదు, నాది భక్తి మార్గం. ఇలా ఏంటి మాటల ఎవరికైనా తెలుస్తుంది అది. అంచేత నాది భక్తి మార్గం ఒకటి, విచారణ మార్గం కాదు అనుకుంటే ఈ భగవాన్ అబద్ధం చెప్పాడా? జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పాడా? లేదా కిం స్వరూపమేత్యాత్మదర్శనే అండ్ కిం అంటే ఎవరో, ఏంటి, స్వరూపం ఇది. కిం స్వరూపం ఇది. ఇలా నువ్వు చేస్తే చేయగా ఆత్మదర్శనం అయిపోద్దయ్యా. ఇంక మళ్ళీ 90 పట్టుకోవడం ఎందుకు? నీకు సత్సంగం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే బుద్ధి నీకు ఉండాలి కదా. నువ్వు సత్సంగంలో ఉండగా అలా చేసుకుంటే కనుక ఆత్మదర్శనం అయిపోతుంది. సత్సంగం అని కూడా చెప్పలేదు ఇక్కడ. నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ నేను ఎవరో అని చూసుకుంటే ఆత్మదర్శనం అవుతుంది. మనోదర్శనం అవదాం. మనసు లేనే లేదు కాబట్టి, ఉన్నదే ఆత్మ కాబట్టి. మనసు ఉన్నదని భ్రాంతి చెందినంతకాలం నీకు రోగాలు తప్ప, రొచ్చులు తప్ప, పిరిగితనాలు తప్ప, అన్నీ తప్ప, భయాలు తప్ప, దుఃఖం తప్పదు. ఉన్నదే ఆత్మయే బాబు. ఆత్మ దర్శనం అయిపోతుంది. కిం స్వరూపమేత్యాత్మదర్శనం అంటే కిం స్వరూపం ఇది. కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే. నువ్వు నేను ఎవరో అని చూసుకుంటే ఆత్మే దర్శనం అయిపోద్ది. నీకు సపోర్టివ్గా సత్సంగం ఉంది, ఇంకేం కావాలి? ఈ సపోర్ట్ ఉన్నప్పుడే నువ్వు పొందలేకపోతే నీ అంతటి నువ్వు నీ ఇంట్లో కూర్చొని అనుకోగలవా? ఎంత కరెక్ట్గా చెప్పాడు దీంట్లో. నేను ఎవరో అని చూసుకోరా బాబు, డైరెక్ట్గా ఆత్మదర్శనం అయిపోద్ది. మళ్ళీ దేవుడు రూపాలుగా కనిపించటం, భ్రాంతులు కలగటాలు ఏముండవు. ఆ దేవుడితో సంబంధమే లేదు. నేను ఎవరని చూసుకుంటే నీకు డైరెక్ట్గా ఆత్మదర్శనం అయిపోద్ది. కిం స్వరూపమేత్యాత్మదర్శనే. అప్పుడేమవుతుందంట? అవ్యయ భవ పూర్ణచి సుఖం. నీవు అనుభవించే సుఖం ఎటువంటిదంటే అది అవ్యయం, ఇంకా తరగదు. ఇంకా
ఆభవం అంటే ఇంతకుముందు రుచి చేసేసాం కదా, గారెలు 10 తిన్నాం 11 తినలేం అనుకూడదు. అనుకుంటాక లేదు, ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది అది. అవ్యయం, ఆభవం, దాన్ని మించిన పూర్ణం లేదు. చైతన్య సుఖాన్ని మించిన అది చైతన్యంగా ఉంటుంది. ఏదో బిక్కు బిక్కుమంట మూల కూర్చున్న మొన తీసుకునే దానికి మళ్ళీ ఉండదు. అది అంత చైతన్యంగా ఉంటుంది. అది అనుభవిస్తావు నువ్వు. కిం స్వరూపమేత్యాత్మదర్శనే అవ్యయ భవ పూర్ణ సుఖం. అది పొందేస్తారు నాయన అని చెప్పి ఆయన చెబుతున్నాడు. మీ టైం వేస్ట్ చేసుకోవడం, మా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆదివారం సత్సంగాలు పెట్టుకోవడం. ఈ సత్సంగం అనేది పెద్ద బలం. అది రుచి నోట్లో పెట్టేయడమే. నీ నోరు మూసేసుకుంటే అవసరమైతే బలవంతాన్ని తెరిచి పట్టకరి తినేసి తెరిచేసి ముందు రుచి చూపించేస్తారు. రుచి చూపించిన తర్వాత అది గొట్టకలు దిగిన తర్వాత అమ్మో ఇది బాగుంది అని చెప్పి మీ అంతా మీరే జుని కోసం చూస్తారు. అటువంటిది బాగుందంట ఇదేంటిది కొంచెం చేదు ఉందేమో. ఆత్మసుఖం చేదు ఎక్కడ ఉంటుంది? నీ మనసులో ఉండదు చేదు, నీ బంధాల్లో ఉండదు చేదు, నీ ఊహల్లో ఉండదు చేదు, నీ పిరిగితనంలో ఉండదు చేదు. నేను ఎవరో ఇది కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే. ఇలా డైరెక్ట్గా ఆత్మే నీకు దర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అంటే అదిగా ఉండిపోవటమే. ఆత్మ చూడటం కాదు, దర్శనం అంటే చూడటం కాదు, అది అవటం. నువ్వు అది అయిపోతే కనుక, నువ్వే ఆత్మ అయిపోతే కనుక అది అవ్యయము, ఆభావము, పూర్ణము, దాని మించింది లేదు. ఈ సకల చరాచర సృష్టి కూడా నీకు చిన్న బుడక కింద కనిపిస్తుంది. నువ్వంతా అంటావు. నువ్వు 14 భువన భాండాలు కూడా నీకు 14 బుడగల కింద కనిపిస్తాయి. నువ్వు అంతకంటే గొప్పోడి కింద ఏదైతే అనంతమో అదిగా ఉంటావు నువ్వు. అంత గొప్పదాన్ని ఇచ్చేస్తాకే భగవాన్ ఎటువంటి వాళ్ళని ఎంచుకున్నాడో మరి తెలియదు. మరి అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడో అర్హత లేని వాళ్ళని ఎంచుకున్నాడో తెలియదు. మేము పిల్లలు అంటారండి. పిల్లలు అయితే బయటకు పండే ఎవడికి కావాలి సత్సంగా. ఓ